तेलंगाना पीसीसी के सदर रेवंत रेड्डी ने चीफ मिनिस्टर चंद्रशेखर राव और उनके फर्जन पर इल्जाम आयद किया कि उन बाप बेटे ने मिलकर गैर मजाज तरीके से शहर में कई इमारतों को तामीरात की इजाजत दी, जिससे करोड़ों रुपए वसूल किए गए। मीडिया से बात करते हुए रेवंत रेड्डी ने कहा कि रियासत में लूटमार का सिलसिला जारी है। चीफ मिनिस्टर और उनके फर्जन 7 IAS ओहदेदारों के साथ मिलकर D9 गैंग बना ली है, जिसके तहत ये गैंग 20% अराजी उनके हवाले करने वालों को किसी भी किस्म के तामीराती इजाजतनामे दे रही है। पीसीसी सदर ने कहा कि हुकूमत ने जुबली हिल्स के BRKR पार्क के पास 21 मंजिला अपार्टमेंट की तामीर की इजाजत दे दी, जिससे इस इलाके में ट्रैफिक का बड़ा मसला पैदा हो रहा है। उन्होंने कहा कि तेलंगाना की तश्कील के बाद बाप और बेटे ने मिलकर यहाँ के वसाइल और दौलत को तबाह कर रखा है। ఎయిర్పోర్ట్ వాళ్ళ అనుమతులు కూడా తీసుకోవాలి. బేగంపేటలో కానీ ప్రాంతంలో కానీ విమానాలు ఎగేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఈ బిల్డింగ్ల వల్ల వాటికి ఇబ్బంది జరగొద్దు. ఆ నిర్మాణాలు విమాన ప్రయాణాలకి అడ్డంకి కావద్దు అని చెప్పి ఫనెల్ జోన్ అని ఆ ప్రాంతాలను నిషేధిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే కాకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న నైసర్గిక స్వరూపం, అక్కడ ఉండే రోడ్లు, అక్కడ ఉండే భూమి, అక్కడ ఉండే రాళ్ళు రప్పలు, ఇదంతా డెక్కన్ ప్లాటూన్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అక్కడ ప్రత్యేకమైన నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నిబంధనలు స్థూలంగా మాట్లాడుకోవాలంటే ఇళ్ల నిర్మాణానికి 3 అంతస్తులు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కమర్షియల్ వ్యాపారాలు చేసే అవి అపార్ట్మెంట్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఏమైనా కట్టాలి అని అంటే 5 అంతస్తులకు మాత్రమే అనుమతిస్తారు.